వచ్చేటి పోయేటి ఓ ఎక్కలారో మా ఎక్కలడి తక్క చాడ చెప్పండి ఇప్పుడు వస్తాడని బయటికి వెళ్ళింది ఇన్ని రోజులైనా తిరిగి రాలేదు. ఆ రూపం ముక్కల 27 ఏళ్ళు. నిజంగా ఇప్పుడే వస్తా తమ్మి అని చెప్పి అక్కడే ఆడుకుంటున్నా మాకు చెప్పింది. మే 23 మునురుక్క భవన్లో గొల్లకుర్మ డోల్దెబ్బ సమావేశం. అట్లాగే అంతకంటే ముందు తెలంగాణ జనసభ సమావేశాలకు వెళ్ళిన మేము తిరిగి వస్తున్న క్రమంలో అందరినీ గుర్తు చేసుకుంటూ అమరులందరినీ గుర్తు చేసుకుంటూ పాడబడిన బెల్లలితక్క 26 తారీఖు నాడు అదృష్టమవుతుందని మేము ఎవరం ఊహించలేదు. కానీ ఆమె అదృష్టమై ఒక మహిళా శరీర భాగాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నప్పుడు నేను లలితక్క బిడ్డ స్నేహలత, అప్పుడు లలితక్క కొడుకు చిన్నోడు, సూర్యప్రకాష్ చాలా చిన్నోడు, జాగృతి కూడా చిన్నోడే, మురళి చిన్నోడే, మిగతా కుటుంబ సభ్యుల పిల్లలందరూ కూడా చిన్న చిన్న వాళ్ళే. మా ఇంట్లో నాకంటే పెద్ద ఒక అక్క ఉంటే ఆ తర్వాత నేను, ఆ తర్వాత మా పిల్లలందరూ ఉన్నారు. లలితక్క బిడ్డ జీప్ పైన నిలబడి నేను లలితక్క బిడ్డ ఇద్దరం కలిసి ఈ పాట పాడినప్పుడు ఏడవని మహిళలు లేరు. ఏడవకుండా ఏడుపు ఆపుకోకుండా ఏడుస్తున్నటువంటి మొహవాళ్ళు కూడా ఏడ్చింది. ఎంత ఏడుపు ఆపుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఏడ్చింది. ఒకవైపు ఆడబిడ్డ శరీర భాగాలు బయటపడుతున్నాయి, ఇంకోవైపు బెల్లలితక్కని అని చెప్పి అనుమానం వస్తున్నప్పుడు కూడా మా కుటుంబాన్ని ఎక్కడికక్కడ చిత్రహింసలు పెడుతూనే మా నాన్నను బెదిరిస్తూ, మా చిన్నక్క సరితక్కను బెదిరిస్తూ, మా కరుణాకర్ మామని బెదిరిస్తూ, మా ఇళ్లపైన దాడులు చేస్తూ, మా నాన్నను చంపేస్తామని బెదిరిస్తూ, అప్పుడు చనిపోయినటువంటి ఇక్కడే ఉన్నటువంటి అమరవీరులు శ్రీరామ్ రాముల మామ, బద్దల మల్లేశన్న వీళ్ళను కూడా క్షణం వెంటాడుతూ మమ్మల్ని చిత్రహింసలు గురి చేసింది. కానీ ప్రతి ఒక్క ముక్క ఏరుకొచ్చుకొని సాగు చేసుకున్నాం. కానీ వాళ్ళ మరణం మా రోజు వీరన్న మే 16 తారీఖున చనిపోతే మే 26న బెల్లలితక్క మరణం తర్వాత ఆ మరణమే ఈ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది, ఉద్యమ జ్వాల రగిలింది. ఎంతోమంది విద్యార్థి అమరవీరులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసి రాష్ట్రం రావడానికి కారణమైంది. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం చిన్న పాట పాడిన తర్వాత మనం ఒకరు మాట్లాడి మనం భోజనం చేసుకుందాం. లలితక్క అంటే మాట, అంతకంటే ఎక్కువ పాట. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడతాం పోరు దండం విడతాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, వీరులారా కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిరికిల్లు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, చదువుకోకొడు కానీ సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, చావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు,
వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ బెల్లి లలితక్క. ఇప్పుడు అఖిల భారత బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు మా ఆత్మీయ సోదరులు అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతుందే కోరుతున్నాం.